Good morning, all of you. I'm Uday Lakshmi, lecturer in Commerce. I teach the subject of event management for final year occasional, BCom occasional, A section and B section, only for English medium. సో ఈరోజు వచ్చేసి క్లాస్ నీడ్ ఆఫ్ మేనేజింగ్ ద ఈవెంట్స్. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దాని అవసరం ఏమిటి, ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు అవసరం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ది కోఆర్డినేషన్, రన్నింగ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఆల్ ది పీపుల్, టీమ్స్ అండ్ ఫీచర్స్ దట్ కమ్ టుగెదర్ టు క్రియేట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవెంట్. అంటే ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఎలాగా కండక్ట్ చేయాలి అంటే కోఆర్డినేషన్ అండ్ ప్లానింగ్ అనేది పీపుల్లో ఉండాలి. ఎవరు కండక్ట్ చేస్తున్నారు, హూ ఈజ్ ద ఆర్గనైజర్స్ ఆర్ హూ ఈజ్ ఇన్వాల్వ్ ద ఈవెంట్ అనమాట. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎవరైతే అందులో ఈవెంట్లో పార్ట్ అయి ఉంటారో వాళ్ళ యొక్క పీపుల్ యొక్క కోఆర్డినేషన్ అండ్ ప్లానింగ్, రన్నింగ్ ఆఫ్ ది ఈవెంట్ అనేది ఇందులో మెన్షన్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో కమ్ టుగెదర్ టు క్రియేట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవెంట్. ఎలాంటి ఈవెంట్ని కండక్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది పీపుల్ యొక్క కోఆర్డినేషన్ అండ్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఈవెంట్కి ఇంపార్టెంట్. And the management of events is important due to following reasons. Important reasons ఏమేమి ఉంటాయి అనేది ఇందులో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వన్స్ ఇన్ లైఫ్ టైం. వన్స్ ఇన్ లైఫ్ టైం అంటే ఏంటమ్మా, లైఫ్ టైంలో ఒక్కసారి జరిగే ఈవెంట్స్ అనేది ఇందులో మెన్షన్ చేయబడి ఉంటాయి. సో అందులో చూడండి, మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ టేక్ ప్లేస్ వన్స్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ హోస్ట్. ఒక్కసారి చేయడానికి మాత్రమే ఉండే ఈవెంట్స్ కొన్ని ఉంటాయి, అవి లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే వస్తాయి అని చెప్తున్నారు. సో అవి జరిగినప్పుడు ఎనీ డెఫిషియన్సీస్ అండ్ ప్రాబ్లమ్స్ అకర్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఈవెంట్ కాంట్ బి రెక్టిఫైడ్. అలాంటి ఈవెంట్స్లో ఏదైనా ప్రాబ్లం కనుక రేజ్ అయితే, డెఫిషియన్సీస్ ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఏదన్నా అకర్డ్ జరిగినప్పుడు అటువంటి ఈవెంట్ని మళ్ళీ మనం రెక్టిఫై చేయలేము. ఆ ప్రాబ్లమ్ని మనం తిరిగి సొల్యూట్ చేయడానికి కుదరదు. ఓకేనమ్మా. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాస్ టు బీ డన్ కేర్ఫుల్లీ సో దట్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఇట్స్ ఫెయిలియర్ అనేది లేకుండా కేర్ఫుల్గా ఈవెంట్ జరిగినంతసేపు కూడా, ఈవెంట్ చేసినంతసేపు కూడా కేర్ఫుల్గా ఉండి కండక్ట్ చేయాలి. ఆ ఈవెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయాలి అని దీని మీనింగ్ అమ్మ. వన్స్ ఇన్ లైఫ్ టైం అంటే ఒక్కసారి మాత్రమే వచ్చే ఈవెంట్స్ ఉంటాయి. అవి ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏమీ కలగకుండా కేర్ఫుల్గా చేస్తే ఏ ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో ఆ పాయింట్ వచ్చేసి అది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ మేకింగ్ ఈవెంట్స్ మెమరబుల్. ఈవెంట్స్ అనేది మెమరబుల్గా ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ద సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఆర్ లెస్ రిమెంబర్డ్ ఇన్ కంపారిజన్ టు అన్సక్సెస్ఫుల్ వన్స్. అంటే చూడండి, ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అనేది ఎక్కువగా కంపారిజన్ టు అన్సక్సెస్ఫుల్ వన్స్. అంటే ఏంటి, ఒక పాడైపోయిన ఈవెంట్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చి ఏమన్నా వచ్చిన ఏమన్నా ఉంటే దానితో పోలిస్తే సక్సెస్ఫుల్ ఈవెంట్ అంత గుర్తుండదు. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, కరెక్ట్గా సక్సెస్ఫుల్గా జరిగిన ఈవెంట్ని చాలామంది కొంతవరకు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ ఒక ఈవెంట్లో ఏదైనా ప్రాబ్లం రైజ్ అయ్యి ఆ ఈవెంట్ అర్ధాంతరంగా ఆగిపోతే కనుక అది లైఫ్ లాంగ్ త్రూ అవుట్ వాళ్ళ బిజినెస్లో కంప్లీట్గా గుర్తుండిపోతుంది. ఆ ఈవెంట్ అనేది అన్సక్సెస్ఫుల్గా జరిగిందనేది అందరికీ కూడా ఎక్కువ మెమరబుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద అప్లికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ హెల్ప్స్ ఇన్ స్మూత్ ఫ్లో ఆఫ్ ది ఈవెంట్ అండ్ మేక్స్ దెమ్ సక్సెస్ఫుల్ అండ్ ఫ్లాలెస్. అంటే ఏంటి, ఒక మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్లో స్మూత్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ అండ్ మేక్స్ దెమ్ సక్సెస్ఫుల్ అండ్ ఫ్లాలెస్. ఎప్పుడైతే కనుక ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఏ కంప్లైంట్ లేకుండా ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారో ఆ ఈవెంట్స్ అనేది చాలా మెమరబుల్గా ఉంటాయి, మెమరబుల్గా తయారవుతాయి అని దీని మీనింగ్ అమ్మ.
ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఈస్ హ్యాండ్లింగ్ ద రిస్క్స్. రిస్క్ అనేది ఎలాగా carry events carry for high level of uncertainty and risk about revenue and profit into many other businesses. అంటే ఏంటి, ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే కంప్లీట్గా మనం సక్సెస్ఫుల్గా జరుగుతుందనడానికి లేదు అండ్ అన్సక్సెస్ఫుల్గా జరుగుతుందనడానికి లేదు. ఎప్పుడైతే అన్సర్టినిటీ వస్తుంది అంటే రెవెన్యూ అంటే ఏంటి, ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మనీ అనేది కొంత ఇన్వెస్ట్ చేయాలి, మనీ అనేది పెట్టాలి. ఆ మనీ అనేది పెట్టినప్పుడు మనకి అనుకోకుండా ఎక్స్ట్రాగా ఖర్చు అయితే కనుక అది మనం ఫినాన్షియల్ రిస్క్ కింద తీసుకుంటాం. సో ఏమవుతుంది, ఆ రిస్క్ అనేది రెవెన్యూ పరంగా ప్రాఫిట్స్ని తగ్గించే విధంగా బిజినెసెస్లో ఉంటాయి, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ బిజినెసెస్లో. సో అది హ్యాండ్లింగ్ ద రిస్క్స్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ ఈజ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఏంటమ్మా, చారిటబుల్ అండ్ సోషల్ ఈవెంట్స్లో అయితే రిస్క్ అనేది అంత రైజ్ అవ్వదు, ప్రాఫిట్స్కి అంత సంబంధం ఉండదు అని చెప్తున్నారు. But in terms of time invested, that can be wasted if objectives are not achieved as desired. అంటే ఏంటి అర్థం ఇక్కడ, చారిటబుల్ అండ్ సోషల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ప్రాఫిట్స్లో రిస్క్ అనేది వాళ్ళంతా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు, కాకపోతే టైం వేస్ట్ అయింది అని మాత్రం వాళ్ళకి ఒక హ్యాండ్లింగ్ రిస్క్ కింద ఉంటుందన్నమాట. సో సోషల్ ఈవెంట్స్, చారిటబుల్ ఈవెంట్స్ ఏం జరిగినా కూడా అంత రిస్క్ బేరింగ్ అనేది ఉండకపోవచ్చు. ద నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్. చూడండి ఇందులో, ద డొమైన్ ఆఫ్ ఈవెంట్స్ వర్క్స్ ఆన్ ది నోషన్ దట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్ ఇంప్రెషన్. ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే ఫస్ట్ ఇంప్రెషన్ మనం కలిగించినప్పుడే అది లాస్ట్ వరకు త్రూ అవుట్ ద బిజినెస్ అది కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. వన్ అన్సక్సెస్ఫుల్ ఈవెంట్ కెన్ డెస్ట్రాయ్ ద బిజినెస్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఫర్ ది ఎంటైర్ లైఫ్ because never be able to establish trust on them. అంటే ఏంటి మీనింగ్, ఒక అన్సక్సెస్ఫుల్ ఈవెంట్ ఏదైనా కనుక జరిగితే కనుక అది మొత్తం బిజినెస్ యొక్క లైఫ్ సైకిల్నే మార్చేస్తుంది. అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ యొక్క బిజినెస్ని మొత్తానికి మార్చేస్తుంది. ఫర్ ది ఎంటైర్ లైఫ్ యాజ్ ది కస్టమర్స్ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ట్రస్ట్ ఆన్ దెమ్. ఒక్కసారి కనుక మనం వాళ్ళ ఈవెంట్ని ఎప్పుడైతే అన్సక్సెస్ఫుల్ ఈవెంట్గా మార్చామో అప్పుడు ఆ కస్టమర్స్కి ట్రస్ట్ అనేది ఆ కంపెనీ, ఆ బిజినెస్ మీద త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు కూడా, త్రూ అవుట్ బిజినెస్ ఎప్పుడు కూడా కలగదు, నమ్మకం అనేది ఉండదు, నమ్మకం అనేది ఆ బిజినెస్ మీద తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఈవెంట్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు, అప్పటితో ఆ బిజినెస్ అనేది లోగా పడిపోతుంది అని అర్థం. లోగా పడిపోయి దానివల్ల బిజినెస్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఒక ఈవెంట్ జరిగినప్పుడు సక్సెస్ఫుల్గా ఫ్లాలెస్గా చేసి ఆ ఈవెంట్ని ఆ రెప్యుటేషన్, కంపెనీ యొక్క రెప్యుటేషన్ని పెంచడానికి ట్రై చేయాలి. సో దట్ వన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ అంటే మీనింగ్ అదనమాట. ఎప్పుడైనా ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఈవెంట్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని దీని మీనింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా నీడ్ ఆఫ్ మేనేజింగ్ ద ఈవెంట్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అండ్ మేకింగ్ ఈవెంట్స్ మెమరబుల్, హ్యాండ్లింగ్ ద రిస్క్స్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్. ఇవన్నీ కూడా నీడ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ all of you.